పుచ్చుకోవడమేగాని ఇవ్వడం తెలియని మంత్రి. విజయనగరంలో రామకృష్ణ కవి ఒక చెరువుగట్టున ఉన్న ఇంట్లో ఉండేవారు. ఆ చెరువుగట్టున నడుస్తున్న మంత్రివర్యులు కాలు జారి చెరువులో పడిపోయారు. ఆ చెరువులో నీరెక్కువగా లేదు. నీట మునిగి చనిపోయే ప్రమాదం లేదు. అయినా నీటిలో సహజంగా ఉండే జలచరాలు కుట్టుతాయేమోనని భయపడిపోయాడు. ఇంతలో జనం చెరువు చుట్టూ చేరారు. మంత్రిగారిని కాపాడాలనుకున్నారు. మంత్రిగారూ, మీ చెయ్యివ్వండి, బయటకు లాగుతాం అన్నారు. మంత్రిగారికి వారి మాటలపై నమ్మకం కలగలేదు. ఇంతలో రామకృష్ణ కవి వచ్చారు. చెరువుగట్టుకుపోయి తన చెయ్యి చాపి తన చెయ్యి పట్టుకోమని కోరాడు. అలా మంత్రిగారు కవిగారి చెయ్యి పట్టుకుని ఒడ్డుకు సురక్షితంగా చేరారు. అయితే జనమంతా తెల్లబోయారు. ఉదయం నుంచి మీ చెయ్యివ్వండి, బయటకు లాగుతాం అని మంత్రిగారిని ఎంత కోరినా చెయ్యివ్వలేదు. చివరకు రామకృష్ణ కవి మాట విన్నారు. చెరువుగట్టున చేరిన ఒక పెద్దాయన, మంత్రిగారు, మాకు చెయ్యి ఎందుకివ్వలేదు అని కవిగారినడిగారు. అందుకు కవిగారు నవ్వి, మరేంలేదు, మీరంతా చెయ్యివ్వండి అన్నారు. నేనేమో నా చెయ్యి పుచ్చుకోండి అన్నాను. అంతే తేడా. వాస్తవం ఏమంటే మంత్రిగారికి ఏదైనా పుచ్చుకోవడమేగాని ఇవ్వడం తెలీదన్నమాట అన్నారు కవిగారు. అందరూ గొల్లున నవ్వారు. నిజాయితీపరుడెవరు? రాయలవారి సంస్థానంలో కొలువు యథావిధిగా జరుగుతుంది. మామూలు ధోరణిలో రాయలవారు మాట్లాడుతూ ధనవంతులు నిజాయితీపరులని, పేదవారు నిజాయితీ లేనివారని చెప్పారు. పేదరికం నిజాయితీ లేకుండా చేస్తుందని చెప్పారు. అందు తెనాలి రామకృష్ణ కవి అంగీకరించలేదు. ఇందుకో పరీక్ష పెడదాం అన్నారు. అందుకు రాయలవారు అంగీకరించారు. ఈ పరీక్ష నిమిత్తం ఒక్కొక్కటి 100 వరహాలుగల 2 మూటలివ్వమని రాయలవారిని కోరాడు. ఖజానా నుంచి వాటిని వెంటనే ఇప్పించారు రాయలవారు. కవిగారు ఒక వరహాల మూట రహదారి పక్కన కనబడేటట్లు క్రిందకు జారవిడిచాడు. మరుసటి దినం ఒక ధనవంతుడు ఆ బాటను నడుస్తూ వరహాల మూటను చూశారు. ఆహా, నేనెంత అదృష్టవంతుణ్ణి, ఇదంతా లక్ష్మీదేవి కటాక్షం కదా అని సంతోషించి ఆ మూటను ఇంటికి తీసుకెళ్లి భద్రంగా దాచుకున్నాడు. మరొక రోజు మరో మూట కవిగారు రోడ్డు ప్రక్కనే విడిచారు. ఆ దినం ఆ రోడ్డు ప్రక్కన వెళుతున్న పేదరైతు ఆ మూట చూసి ఎంతో ఆనందించాడు. ఎవరో దురదృష్టవంతుడు ఈ మూట పోగొట్టుకున్నారు, వారికెంత అవసరమో అనుకున్నాడు. ఆ మూటను వెంటనే రాయలవారి ఖజానాకు అప్పగించి ఎవరిదో తెలుసుకుని అందజేయమన్నాడు. మరుసటి రోజు కొలువు జరిగింది. అందరూ కొలువుకు హాజరయ్యారు. ఒక మూట మాత్రం రాజావారి ఖజానాకు చేరినట్లు తెలిసింది. రెండో మూట సంగతి తెలియదు. రాయలవారు నగరంలో దండోర వేయించారు. రెండో మూట అప్పగింపకపోతే కఠిన దండన ఉంటుందని చెప్పారు. మరుసటి రోజు ఒక ధనవంతుడు రాయలవారి ఆస్థానానికి వచ్చి, నేను వ్యాపారంలో చాలా నష్టపోయాను, నా ప్రార్థన మన్నించి లక్ష్మీదేవి నాకీ ధనం ఏర్పాటు చేసింది అన్నారు. నువ్వెందుకు ఈ మూట ఖజానాలో అప్పగించలేదు అన్నారు రాయలవారు. నాకోసం లక్ష్మీదేవి పంపితే నేనెలా అప్పగించగలను, అందుకు నా మనసు అంగీకరించలేదు అన్నాడు ధనవంతుడు. నువ్వు తప్పు చేసేవు, ఆ సొమ్ము నీది కాదు, నువ్వు దండనార్హుడవు అని రాయలు తీర్పు ఇచ్చారు. ధనవంతుడు రాయలవారి పాదాలపై పడి క్షమించమని కోరాడు. అప్పుడు రామకృష్ణకవి అన్నారు, చూశారా రాయలవారు, పేదవాడు ఎంత నిజాయితీపరుడో, ధనవంతుడు ఎంత గుణహీనుడో అన్నారు. ధనవంతుణ్ణి క్షమించి వదిలేశారు. ఆ సభ అంతటితో ముగిసింది.